రైట్ నమస్తే. ఉస్మానియా గడ్డ మీద ఉన్నాం, ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ మనం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు అని చెప్పి మొన్న ఒకసారి షెడ్యూల్ చేసిర్రు. అది క్యాన్సిల్ అయిపోయింది కొన్ని అనివార్య కారణాల వల్ల. సారు ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చిందట, దాన్ని క్యాన్సిల్ చేసిర్రు. అంటే దానికంటే ముందు రోజు ఇక్కడికి వస్తాడు అని చెప్పి తెలిసిన రోజు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే ఇక్కడికి రావాలి, ఉస్మానియాకి అడుగు పెట్టాలి అని చెప్పి కొంత మేరకు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. వస్తే ఒకవేళ నిజంగా ఏదైనా గందరగోళం క్రియేట్ చేస్తారేమో అన్న భయంతో పోలీసులందరూ కూడా అప్రమత్తమయ్యారు. వీళ్ళు ఏదో ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఏకమయ్యి అనుకుంటున్న తరుణంలోనే కొంచెం ఇంటెలిజెన్స్ వ్యవస్థ అది కొంచెం బలంగా ఉంటుంది కదా ఇప్పుడు మన ప్రభుత్వానికి. దానికి సంబంధించి వాళ్ళు పక్కాగా ప్లాన్ తోటి ముందస్తు అరెస్టులు కావచ్చు, ప్రివెంటివ్ అరెస్టులు చేసుకుంటూ వచ్చిన వాళ్ళని వచ్చినట్టే ఇక్కడికి జస్ట్ మాట్లాడడానికి కాదు, వాళ్ళు ఒక స్లోగన్స్ లేకుండా మీడియాతో మాట్లాడినా కూడా వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి దాదాపుగా ఒక 5-6 మీద కూడా నిరుద్యోగుల మీద ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కూడా చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. అంటే వాళ్ళు జస్ట్ పోస్ట్ కార్డు అంటే ఇంకోటి కూడా అదే రోజు కొంతమంది నిరుద్యోగులు రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డుల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్ కావచ్చు, నిరుద్యోగ సమస్యలు కావచ్చు, నోటిఫికేషన్ల విషయంస్, జాబు క్యాలెండర్కి సంబంధించి అలాంటివన్నీ కూడా వాళ్ళకు చెప్పే ప్రయత్నంలో భాగంగా అంటే పోస్ట్ కార్డు ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని ఎత్తుకుపోయి అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు అంటే వాళ్ళకు తెలీదు ఎఫ్ఐఆర్ చేసిర్రు చేయలేదని చెప్పి కూడా ఫస్ట్ చెప్పలేదంటే జస్ట్ అక్కడికి తీసుకెళ్ళి అరెస్టులు చేసి లోపలేసి సాయంత్రం వరకు వదిలిపెడతారు కదా మామూలుగా అని అనుకున్నారట. కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పూర్తిగా వ్యతిరేకంగా జరిగి వాళ్ళందరినీ పంపించిన తర్వాత మీకు చిన్న ఎఫ్ఐఆర్ అయినాయి అది ఇది అని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్పిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినప్పుడు పంపిస్తే వీళ్ళు ఒక భయాందోళనకు గురయ్యి ఇక మా ఉద్యోగాల కోసం కొట్లాడుతున్న వేళ ఈ ఎఫ్ఐఆర్లు ఇదంతా చూస్తుంటే మా జీవితాలు ఆగమైపోయినాయి అని చెప్పి వాళ్ళు భావోద్వేగానికి గురై ఏడుస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం మనం. నిరుద్యోగ యువత మొత్తం కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే దాంట్లో ఒక ప్రధాన భూమిక పోషించింది ఈ నిరుద్యోగ యువత అంతా కూడా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే వాళ్ళ మీద నిర్దాక్షిణ్యంగా ఈ అక్రమ అరెస్టులు కావచ్చు, ఈ మాట్లాడితే గొంతెత్తితే వాళ్ళని తీసుకెళ్ళి లోపలేయడం కావచ్చు, వాళ్ళకు సంఖ్యలు వేయడం కావచ్చు, అంటే ఎవరు ప్రశ్నించినా వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నది. మరి రేపు కూడా ఈరోజు ఆదివారం, రేపు సోమవారం, రేపు కూడా ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. దానికి సంబంధించి మనం ఉస్మానియా చూడొచ్చు, మొత్తం ఖాళీ అయిపోయి ఎక్కడ ఎవరిని కూడా ఇక్కడ ఒక్క విద్యార్థిని కావచ్చు, ఒక నిరుద్యోగిని కావచ్చు, ఎవరిని ఇక్కడ ఈ దరిదాపులలో కూడా రానియకుండా కట్టదిట్టం చేసి కట్టడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా. ఇప్పటికీ అంటే గంటకోసారి పోలీస్ బండ్లు వస్తూ ఉన్నాయి పోతూ ఉన్నాయి. అంటే ఎవరైనా మాట్లాడుతున్నారా లేదా, కనీసం హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు బయటికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మనం డైరెక్ట్గా వాళ్ళకు ఫోన్లు కూడా చేసినాం, ఏంది పరిస్థితి ఎట్లా అని చెప్పి. వాళ్ళు కూడా లేదన్నా మేము మాట్లాడితే వాళ్ళు ఎఫ్ఐఆర్లే చేస్తున్నారు, డైరెక్ట్ అరెస్టులు కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా హాస్టల్స్ లోపల కూడా ఒకరిద్దరు పోలీసు వాళ్ళని పెట్టి అంటే క్యాంపస్లో పోలీసు వాళ్ళు, ఇటు హాస్టల్స్లో పోలీసు వాళ్ళు, ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి విద్యార్థులందరినీ నిరుద్యోగ యువత అందరినీ కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి నిరుద్యోగ యువత మొత్తం కూడా లేదు, ఈరోజు కూడా వాళ్ళు ఒక ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నారు కానీ అది ఫెయిల్ అయిపోయి ఇటు ఈ పోలీసులకు కావచ్చు, ఈ వ్యవస్థకు కావచ్చు, వాళ్ళు భయపడి ఎఫ్ఐఆర్లు అవి ఇవి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఒక భయంతో వాళ్ళు ఉస్మానియా వేదికకు అసలు అడుగు కూడా పెట్టలేనటువంటి సిచ్యువేషన్లో నిరుద్యోగ యువత ఉన్నారు. కానీ వాళ్ళు ముక్తకంఠంగా చెప్తా ఉన్నది ఏంటంటే మాకు ఖచ్చితంగా మా డిమాండ్స్ నెరవేర్చి మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాతనే మీరు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి అడుగు పెట్టాలి, ఉస్మానియా గడ్డ మీదకి అడుగు పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక చూడొచ్చు మనకు వెహికల్స్ గడ కనబడతా ఉన్నాయి, గంటకోసారి అరగంటకోసారి ఇట్లా రకరకాల వెహికల్స్ రకరకాల పోలీసులు అందరూ కూడా వస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఆ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళ కనుసన్నల్లో ఇదంతా నడుస్తూ ఉన్నది. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా ఈ ఉస్మానియా ఆవరణ మొత్తం కూడా వీళ్ళందరూ స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ ఎవరిని తిరగనివ్వట్లేదు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు, ఎవరిని నోరు మెదపనివ్వట్లేదు, ఎవరిని స్లోగన్స్ కావచ్చు
ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్కు గురి కావాల్సిందే. అలాంటి పరిస్థితి ఈరోజు ఉస్మానియా గడ్డ మీద కనిపిస్తూ ఉన్నది. అంటే ఇదే ఉస్మానియా గడ్డ పోరాటాలకు పురిటిగడ్డ. ఇక్కడి నుంచే పోరాటం మొదలైంది, ఈ ఉద్యమం మొదలైన విద్యార్థి ఉద్యమాలకు పురుడు పోసుకున్నటువంటి గడ్డ ఇది. అలాంటి సమయంలో ఈ రకమైనటువంటి చర్యలకు తావు తీస్తూ ఉన్నది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇది ఏ రకంగా ముందుకు సాగుతుంది? ఒకవేళ రేపు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉస్మానియా గడ్డ మీదకి రాబోతూ ఉన్నారో మరి రేపు ఎలాంటి సందేశాలు ఇస్తారు, వీళ్ళ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెప్తారు అనేది కూడా ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వీళ్ళు పదే పదే చెప్తా ఉన్నారు నిరుద్యోగులని రక్షించట్లేదు, నిరుద్యోగులని పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి. అలాంటి తరుణంలో మా డిమాండ్స్ నెరవేర్చకుండా మీరు ఇక్కడికి రావద్దు అని ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేసిన పరిస్థితి అయితే కనిపించింది. మరి ఈరోజు కూడా అదే తరుణం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎవరిని కూడా మాట్లాడించే పరిస్థితుల్లో అయితే లేరు. ఎక్కడికక్కడ పోలీసుల పహారా నడుస్తూ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కూడా. మరి ఇదే విషయాలలో ఎవరు మాట్లాడినా అంటే ఏ రంగం నుంచి ఎన్ని విద్యార్థి సంఘాలు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళందరినీ అరెస్టులు ఎఫ్ఐఆర్ ఇదే కొనసాగుతూ ఉన్నది. రేపు మరి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నిరుద్యోగ యువత ఆయనను ఏం అడగబోతా ఉన్నది, కనీసం నిరుద్యోగులందరినీ అక్కడికి రానిస్తారా లేదా అన్నది కూడా ఒక డౌట్గా మిగిలిపోతూ ఉన్నది. మరి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి.